హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హరివిల్లు. జీవితం కొన్నిసార్లు మనం అనుకున్నట్లు సాగదు. మనకు అన్ని అర్హతలు ఉన్నా మనం కోరుకున్నవి మనకు దక్కకపోవచ్చు. మనకంటే ఏ అర్హత లేని వారికి దక్కొచ్చు. ఒక్కోసారి కాలం అలా గడుస్తుంది. అయితే మనకు జీవితంలో ఏదైనా విషయంలో దెబ్బ తగిలితే కుంగిపోకూడదు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఒక్కోసారి కాలం చాలా పరీక్షలు పెడుతుంది. అది మనల్ని జీవితంలో ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కష్టకాలంలో మనకు కావాల్సింది ఓపిక, భవిష్యత్తుపై ఆశ. కాలం మనల్ని ఎంతైనా పరీక్షించని అలవాటు పడాలి. తట్టుకుని ధైర్యంగా నిలబడాలి. కారుమొప్పులు ఎప్పటికీ శాశ్వతం కాదు. చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు వస్తాడు అనేది ఎంత నిజమో, ఎండిపోయి రాలిన ఆకులు మళ్లీ చిగురుస్తాయి అనేది ఎంత నిజమో, మీ జీవితంలో ఆనందపు వెలుగులు వస్తాయనేది అంతే నిజం. అదే ప్రకృతి ధర్మం కూడా. ప్రతి మనిషిలో ప్రతిభ ఉంటుంది, కానీ ఆ ప్రతిభను వాడుకునే అవకాశం కోసం వేచి చూడాలి. అప్పటి వరకు ఆ వచ్చే అవకాశంపై ఒక కన్నేసి ఉంచాలి. మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు. ఈరోజు మీరు చాలా తిరస్కారాలకు గురైన వారు కావచ్చు, కానీ రేపంటూ ఒకరోజు వస్తుంది, మిమ్మల్ని తిరస్కరించిన వారే మీకు పూలబాట పట్టవచ్చు. ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక యువకుడు క్రీడల్లో చాలా ముందుండేవాడు. తన ఆట తీరుతో మంచి క్రీడాకారుడుగా ఎదుగుతాడు. కానీ విధి వెక్కిరించి ఒక యాక్సిడెంట్లో తన కాలును పోగొట్టుకుంటాడు. దీంతో తనకెంతో ఇష్టమైన క్రీడకు దూరం అవుతాడు. ఇక తన జీవితం వ్యర్థమని భావిస్తాడు. కొన్నాళ్లు గడుస్తాయి. తన జీవితంపై ఆ యువకుడికి ఏమాత్రం ఆశ లేదు. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు తన వద్ద ఉన్నవి జ్ఞాపకాలు మాత్రమే. అయితే ఇలా భారంగా కాలం వెళ్లదీస్తున్న సమయంలోనే తన ఆలోచనలను ఒక బ్లాగ్లో రాసుకుంటూ పోతాడు. తాను సాధించిన విజయాలు, తన జీవితంలో కింది నుంచి ఎలా ఎదిగాడు అనేది రాస్తుండగా తనకు తానే స్ఫూర్తి పొందుతాడు. ఈ క్రమంలో ఆ బ్లాగ్ చదివిన ఎంతో మంది కూడా స్ఫూర్తి పొందుతారు, తనకు అభిమానులుగా మారుతారు. అనతి కాలంలోనే తన బ్లాగ్ పాపులర్ అవుతుంది. ఈ కథ స్ఫూర్తిగా ఎన్నో కథనాలు వస్తుంటాయి. అతన్ని క్రీడా సంఘం వారు పిలిచి జట్టుకి స్ఫూర్తి నింపేలా మెంటర్గా నియమిస్తారు. మళ్లీ అతడి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు క్రీడాకారుడుగా తన గెలుపును మాత్రమే సంబరాలు చేసుకునే ఆ యువకుడు ఆ తరువాత ఒక జట్టులో స్ఫూర్తి నింపుతూ వారి విజయంలో భాగమవుతాడు. విధిని సైతం ఎదిరించిన విజేతగా జీవితంలో నిలుస్తాడు. ఈ కథను బట్టి తెలిసేదేమిటంటే, జీవితంలో అంతా అయిపోయిందని భావించవద్దు. ప్రతి ముగింపు మరొక కొత్త ప్రారంభానికి నాంది. జీవితంలో ఏది జరిగినా అంతా మంచికి అని ముందుకు సాగాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.